సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 21 అల్ అంబియా దైవ ప్రవక్తలు సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. 21 అల్ అంబియా దైవ ప్రవక్తలు సూరా. పరిచయం. ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 112 ఆయుధులు ఉన్నాయి. ఈ సూరా కొన్ని కీలకమైన విషయాలను చర్చించింది. ఏక దైవారాధన, తౌహీద్, ప్రవక్తల పరంపర, మరణానంతరం మళ్ళీ బ్రతికించబడడం, పరలోకములో శిక్ష లేదా బహుమానాలు పొందడం వంటి ముఖ్యమైన విశ్వాసాలకు సంబంధించిన కీలకమైన అంశాలను ఈ సూరా చర్చించింది. ఈ సూరాలో చర్చకు వచ్చిన ప్రవక్తల కథల ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. కొందరు ప్రవక్తల కథలను చాలా క్లుప్తంగా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఈ సూరాలో తీర్పు దినం నాటి భయానక పరిస్థితి గురించి వర్ణన కూడా ఉంది. ఆ గొప్ప దినం గురించి ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ సూరా విమర్శించింది. వారు సత్యంతో ఆడుకుంటున్నారని, సత్యాన్ని పరిహసిస్తున్నారని, తిరస్కరిస్తున్నారని, ప్రవక్తలను అపహాసిస్తున్నారని, మరణానంతరం మళ్ళీ లేపబడడం గురించి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ సూరా హెచ్చరించింది. మరణానంతరం మళ్ళీ లేపబడే ఆ రోజున ఎదురయ్యే తీవ్రమైన పరిస్థితులను, అవిశ్వాసులకు అక్కడ ఎదురయ్యే భయానకమైన శిక్షలను గురించి తీవ్రంగా హెచ్చరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అవిశ్వాసుల వైఖరిని, వారు ఆయన్ను కవిత్వం చెబుతున్న వ్యక్తిగా, మంత్రగాడిగా ఆరోపించడాన్ని, దివ్య ఖురాన్ ఒక కలల కథనంగా చెప్పడాన్ని కూడా ఈ సూరా ప్రస్తావిస్తూ ఈ వైఖరి పట్ల తీవ్రమైన హెచ్చరికలు చేసింది. మనిషికి మరణం తప్పదని, ఈ జీవితం చాలా చిన్నదని, కాబట్టి మంచి పనులు చేయడానికి ప్రజలు పోటీ పడాలని ఈ సూరా బోధించింది. సూరతుల్ అంబియా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం 21 అల్ అంబియా సూరా. అవతరణ మక్కా. ఆయతులు 112. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నెంబర్ 1. اقترب للناس حسابهم وهم في غفلة معرضون. ఆయత్ నెంబర్ 1. ప్రజల లెక్కల ఘడియ సమీపించింది, అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి విముఖత చూపుతున్నారు. వ్యాఖ్యానం 1. లెక్కల గడియ అంటే ప్రళయదినం అని భావం. ఆ సమయం క్షణం క్షణం దగ్గర పడుతుంది. రాబోయే ప్రతి సమయం దగ్గరలో ఉన్నట్టే లెక్క. ఆ మాటకొస్తే మృత్యువు కూడా ప్రతి వ్యక్తి పాలిట ఒక ప్రళయం లాంటిదే. అదలా ఉంచితే గడిచిపోయిన కాలం దృష్ట్యా ప్రళయ గడియ దగ్గర పడుతుంది. మిగిలి ఉన్న కాలం గడిచిన కాలం కన్నా చాలా తక్కువ. వ్యాఖ్యానం 2. వారు ప్రాపంచిక వ్యామోహంలో పడి తీర్పు దినం కొరకు సమకూర్చుకోవలసిన సామగ్రి పట్ల అశ్రద్ధ చూపుతున్నారు. విశ్వాసం, ఈమాన్ కోరే సద్గుణాలను అలవరుచుకోవడంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ వైముఖ్య ధోరణి వారి పాలిట హానికరంగా పరిణమిస్తుంది. ఆయత్ నెంబర్ 2.
ما يأتيهم من ذكر من ربهم محدث إلا استمعوه وهم يلعبون. ఆయత్ నెంబర్ 2. వారి వద్దకు వారి ప్రభు తరపు నుంచి క్రొత్తగా ఏ ఉపదేశం వచ్చినా దాన్ని వారు ఆడుకుంటూ వింటారు, ఆషామాషీగా తీసుకుంటారు. వ్యాఖ్యానం 3. ప్రజల అవసరాల దృష్ట్యా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యల దృష్ట్యా వాటికి పరిష్కారంగా అవతరించే ఖురాన్లోని భాగాలను వారు చాలా తేలిగ్గా తీసుకుంటారు. విని విన్నట్లుగా, తెలిసి తెలియనట్లుగా వ్యవహరిస్తారు. ఒకవేళ విన్నా దాన్ని వేళాకోళంగా తీసుకుంటున్నారు. ఆ ఉపదేశంపై వారు యోచన చేయరు. అది తమ సమస్యలన్నింటికీ సర్వోత్తమ పరిష్కారం అని వారు గ్రహించరు. ఆయత్ నెంబర్ 3. لاهية قلوبهم وأسروا النجوى الذين ظلموا هل هذا إلا بشر مثلكم أفتأتون السحر وأنتم تبصرون. ఆయత్ నెంబర్ 3. అసలు వారి హృదయాలు ప్రమత్తతలో పడి ఉన్నాయి. ఇతను మీలాంటి మానవ మాత్రుడే కదా, మరలాంటప్పుడు మీరు చూస్తూ చూస్తూ ఇతని మాయాజాలంలో ఎందుకు పడిపోతున్నారు అంటూ ఈ దుర్మార్గులు రహస్య మంతనాలు సాగించారు. వ్యాఖ్యానం 4. ఒక మానవ మాత్రుడు దైవప్రవక్త అవటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్నే సల్లల్లాహు అలైహి వసల్లం మాంత్రికుడని నిందిస్తున్నారు. చూస్తూ చూస్తూ జాల విద్యలో ఎందుకు చిక్కుకుంటున్నారని సాటి ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఆయత్ నెంబర్ 4. قال ربي يعلم القول في السماء والأرض وهو السميع العليم. ఆయత్ నెంబర్ 4. నా ప్రభు భూమి ఆకాశాలలోని ప్రతి మాటను ఎరిగినవాడు, ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు అని ప్రవక్త అన్నాడు. వ్యాఖ్యానం 5. ఆయన అల్లాహ్ తన దాసుల హృదయాల్లోని భావాలను సైతం వింటాడు, వారి ఆచరణలన్నిటినీ ఆయన తెలుసుకుంటాడు. నేను మీకు అందజేసే సందేశంలోని వాస్తవికత గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయత్ నంబర్ 5. بل قالوا أضغاث أحلام بل افتراه بل هو شاعر فليأتنا بآية كما أرسل الأولون. ఆయత్ నంబర్ 5. అంతేకాదు, ఈ ఖురాన్ పీడకలల పుట్ట, పైగా ఇతను స్వయంగా దీన్ని కల్పించాడు. అది కాదు, అసలు ఇతను ఒక కవి. అదే కాకపోతే వెనుకటి ప్రవక్తలు ఇచ్చి పంపబడినట్లుగా ఇతగాడు కూడా మా వద్దకు ఏదైనా సూచనను ఎందుకు తీసుకురాడు అని వారంటున్నారు. వ్యాఖ్యానం 6. రహస్య మంతనాలు సాగించే ఈ దుర్మార్గులు ఇంతటితో ఆగారా అంటే ఆగలేదు. మరి ఏకంగా వారు ఈ ఖురాన్ గ్రంథాన్నే తమ అసత్య ప్రచారానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గ్రంథం చెదిరిన కలల సంకలనం అని చెప్పారు. పైగా వీటిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కల్పించి చెబుతున్నాడని అన్నారు. అతనొక కవి అని, అతను వినిపించేది ఖురాన్ కాదని, అది కవిత్వమని విమర్శించారు. పైగా వారు ఏదో ఒక్క ఆరోపణాస్త్రాన్ని ప్రయోగించకుండా రోజుకో అస్త్రాన్ని ప్రయోగించేవారు, గడియకో నిందను మోపేవారు. వ్యాఖ్యానం 7. సమూద్ జాతి వారికి ఆడవంటెను చూపినట్లుగా, మూసా ప్రవక్త చేతికర్ర ద్వారా పామును సృష్టించినట్లుగా ఈయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా ముందు ఏదన్నా మహిమను ఎందుకు ప్రదర్శించటం లేదు అని అవిశ్వాసులు అనేవారు. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.